హలో అండి అందరికీ. మనం ఈ వీడియోలో మననే రిలీజ్ అయిన నేషనల్ అవార్డ్స్ 2023 అవార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో అలాగే 2024లో నేషనల్ అవార్డు కొట్టే ఫిలిమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇందులో ముందుగా బేబీ సినిమా అనమాట. బెస్ట్ స్క్రీన్ ప్లేకి గాను ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం జరిగిందండి. ఇందులో సాంగ్స్ అయినా ఆ స్క్రీన్ ప్లే అయినా చాలా బాగుంటుంది. సో అందుకు గాను దీనికి నేషనల్ అవార్డు రావడం జరిగిందండి 2023లో. నెక్స్ట్ వచ్చేసి జవాన్ సినిమాకి బెస్ట్ యాక్టర్గా షారుఖ్ ఖాన్ గారికి అయితే అవార్డు రావడం జరిగిందండి. సో ఇందులో డబుల్ యాక్షన్ చేశారు అనమాట. యాక్టింగ్ కూడా పర్లేదు, మంచిగా చేస్తారు. సో అందుకు గాను ఆయనకి నేషనల్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భగవంత్ కేసరి బెస్ట్ మూవీ కిందకి వచ్చిందండి. ఇందులో బనావో బేటీ కో షేర్ అని చెప్పేసి మంచి కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. సో అందుకు గాను 2023లో దీనికి నేషనల్ అవార్డు రావడం జరిగిందండి. అండ్ ఇప్పుడు మనం 2024లో నేషనల్ అవార్డు కొట్టే క్యాపబుల్ ఉన్న సినిమాల గురించి అయితే కూడా మనం మాట్లాడుకుందామండి డీటెయిల్గా. సో ఈ లిస్ట్లో మొట్టమొదటిగా ఉండేది మన పుష్ప 2 అండి. ఈ సినిమా 5th డిసెంబర్ 2024లో రిలీజ్ అయింది. అండ్ మన సుకుమార్ గారు డైరెక్టర్, అల్లు అర్జున్ గారు, రష్మిక గారు అండ్ ఫహద్ ఫాసిల్ గారు మెయిన్ లీడ్లో నటించారు. సో ఈ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. యాక్టింగ్ పరంగా కానీ సినిమా పరంగా కానీ మన పార్ట్ 1 అనేది చాలా పెద్ద హిట్ అయింది. ఇండియా వైడ్గా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అండ్ పార్ట్ 1కి కానీ అల్లు అర్జున్ గారికి బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చిందండి. సో పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు పార్ట్ 2లో సెకండ్ హాఫ్లో చేసిన గంగమ్మ తల్లి జాతర సీన్ కానీ ప్రీ క్లైమాక్స్లో వచ్చిన రప్ప రప్ప సీన్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంటాయండి. అండ్ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ పరంగా కానీ ఈ సినిమా ఎక్కడ తగ్గదు. సో కలెక్షన్స్ కూడా వరల్డ్ వైడ్గా చాలా మంచిగా 1871 crores అయితే రావడం జరిగింది. సో నేషనల్ అవార్డు కొట్టే క్యాపబుల్ ఉన్న సినిమాల్లో మొట్టమొదటిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అండి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ లిస్ట్లో మనం మొట్టమొదటిగా పుష్ప 2 అయితే అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కల్కి 2898 AD అయితే ఉంటుందండి. సో ఇది 27 జూన్ 2024లో అయితే రిలీజ్ అయింది. దీన్ని నాగేశ్విన్ గారు డైరెక్ట్ చేస్తే ప్రభాస్ గారు, దిశా పటాని గారు అండ్ మన చాలామంది పెద్ద స్టార్స్ దీపికా పడుకునే గారు మెయిన్లీలో నటించారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక మహాభారతాన్ని రిఫరెన్స్ తీసుకొని మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాగేశ్వరి గారు చాలా బాగా చెప్పారండి. సో ఆ కల్కి అవతారం ఇంకా రివీల్ చేయలేదు, దీని పార్ట్ 2 ఉంది. సో మన దీన్ని చూసిన తర్వాత మహాభారతం చాలామంది తెలుసుకున్నారు అన్నమాట. ఇందులో అశ్వత్థామ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ గారు అయితే తీసిరని చెప్పుకోవచ్చు. సో మన ప్రభాస్ గారు లాస్ట్లో కర్ణ రిఫరెన్స్ పెట్టుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్క ఆడియన్స్కి అయితే ఒక మంచి వైబ్తో బయటకు వస్తారనమాట. సో ఈ లిస్టులో నేషనల్ అవార్డు కొట్టే క్యాపబిలిటీ ఉన్న సినిమాల్లో కల్కి 2898 AD కూడా అని చెప్పుకోవచ్చు మనం. ఈ సినిమా కూడా నేషనల్ అవార్డు కొట్టే సత్తా ఉన్న మూవీ అండ్ పక్కా కొట్టగలిగే ఒక క్యాపబుల్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ లిస్టులో నెక్స్ట్ ఉండేది హనుమాన్ మూవీ అనమాట. ఈ సినిమా 12th జనవరి 2024లో అయితే రిలీజ్ అయిందండి. దీన్ని మన ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేశారు. మన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా గారు అండ్ అమృత గారు మెయిన్లీలో నటించారు అనమాట. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి చాలా అంటే చాలా బాగుండి బాక్స్ ఆఫీస్ కాడ కలెక్షన్ పరంగా చాలా మంచి రిజల్ట్ అయితే పొందిందండి. ఈ సినిమా హనుమాన్ రిఫరెన్స్ కానీ, విభీషణుడు రిఫరెన్స్ కానీ, లాస్ట్లో వచ్చే మన రాముడు అండ్ హనుమంతుడి ఆ మాట కానీ చాలా అంటే చాలా బాగుండే అనమాట. సో తక్కువ బడ్జెట్తో వచ్చిన మంచి VFXతో తీసుకొని ఈ సినిమా అయితే చాలా అంటే టాప్ నాచ్లోకి వెళ్ళిపోయింది. అండ్ మన జై హనుమాన్ పార్ట్ 2 అయితే కూడా ఉందండి. అండ్ ఈ సినిమా కూడా నేషనల్ అవార్డు కొట్టే ఒక సత్తా ఉన్న మూవీ అనే చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాజా ఉంటుందండి. ఈ సినిమా 14th జూన్ 2024లో అయితే రిలీజ్ అయింది. ఇందులో విజయ్ సేతుపతి గారు అయితే మెయిన్ లీడ్లో నటించారు అనమాట. ఈ సినిమా చాలా అంటే చాలా 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 బాగుంటుందండి. మనం ఇంటర్వెల్ వరకు సినిమా కొంచెం అర్థం కాదనమాట. ఇంటర్వెల్లో వచ్చేసరికి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత
ఈ మేడెక్కిపోతాం అనమాట మనం, అంత మంచిగా ఉంటుంది సినిమా. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. ఈ సినిమా కూడా నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా కొట్టగలిగే ఒక క్యాపబిలిటీ ఉన్న సినిమా అయితే మనం చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో ఆడు జీవితం, అదే గోట్ లైఫ్ అయితే ఉంటుందండి. ఈ సినిమా 28 మార్చ్ 2024లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అండ్ ఇందులో పృథ్వీరాజ్ గారు, అమలాపాల్ గారు అయితే మెయిన్ లీడ్లో నటించడం జరిగిందండి. సో ఈ సినిమాలో యాక్టింగ్ అయితే పృథ్వీరాజ్ గారిది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఆయన డెడికేషన్ కానీ, ఈ సినిమా కోసం ఆయన పడ్డ ఎఫెక్ట్ కానీ సినిమాలో అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట మనకి. ఆయన యాక్టింగ్ కానీ ఒక రియలిస్టిక్గా, ఒకవేళ తను పోతే ఇట్లనే ఉంటుందా, ఒక రియల్ కథను బేస్ తీసుకొని చాలా అంటే చాలా మంచిగా చూపించాడు అనమాట. సో ఈ సినిమా కూడా నేషనల్ అవార్డు కొట్టి క్యాపబిలిటీ ఉన్న సినిమా. మీరు ఏ సినిమాకి అయితే నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.